హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్. ముంబై మహానటి మహాపతివ్రత శిరోమణి కాదంబరి జైత్వానికి న్యాయం చేసే క్రమంలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద సస్పెన్షన్ వేటు వేసింది మన ది గ్రేట్ కూటమి సర్కార్ అనమాట. ఒక్కసారి ఆ వార్తను చదివిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. రెడ్ బుక్ రాజ్యాంగం ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా పిఎస్ఆర్ రామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై సర్కార్ వేటు. గతంలో న్యాయస్థానం అనుమతితోనే కాదంబరి జత్వాని అరెస్ట్ అయినా అక్రమ అరెస్ట్ అంటూ సస్పెన్షన్. ఒక్క ఆధారం చూపకుండానే కక్షపూరిత చర్యలు, విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, ప్రభుత్వ పెద్దల కుట్రలు, పాత్రదారులు, విజయవాడ పోలీసులు, క్యాట్ను ఆశ్రయించనున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు. దీన్ని ఇంక మన బోగడా పత్రికలు ఎట్లా సమర్థించుకుంటాయో ఒకసారి చూద్దాం. ఐపీఎస్లపై వేటు అంట. పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్ని సస్పెన్షన్. ముంబై నటి జత్వాని కేసులో సంచలనం. సీనియర్ ఐపీఎస్లపై కొరడా. నాడు వైసీపీ పెద్దల ఆదేశాలతో అడ్డగోలు వ్యవహారాలు. జగన్ స్నేహితుడు సజ్జన్ను కాపాడేందుకు నటి కాదంబరిపై అక్రమ కేసు బనాయింపు. వైసీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో నమోదు. పిఎస్ఆర్ ప్లాన్. రానా గున్ని యాక్షన్. ముంబైలో అక్రమంగా జత్వాని కుటుంబాన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలింపు. ఐపీఎస్ల పరిధి దాటి వ్యవహరించారని, తప్పు చేశారని డీజీపీ నివేదిక. సీక్రెట్ ఆపరేషన్, సీక్రెట్ ఫండ్. అడ్డంగా బుక్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని స్టేట్మెంట్తో మెడకు ఉచ్చు. జైత్వానిపై విద్యాసాగర్ ఫిర్యాదుకు ముందే అరెస్ట్ చేయడానికి విమాన టికెట్లు బుక్. ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫండ్ నుంచి ఖర్చు. డీజీపీ అనుమతి లేకుండానే ముంబైకి. చిక్కుల్లో పిఎస్ఆర్, గున్ని, కాంతిరాణా. శాంతి భద్రతలతో ఎలాంటి సంబంధం లేని నాటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు జనవరి 31న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీలను పిలిపించుకుని ఒక మహిళ ముంబై నటి కాదంబరిని అన్యాయంగా కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారు. వైసీపీ నేతలతో కలిసి చేసిన కుట్రలో ముగ్గురు ఐపీఎస్లు భాగస్వాములయ్యారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969 సెక్షన్ 3/1 ఐపీఎస్లకు ఉన్న అధికారాలను అతిక్రమించారు. విజయవాడ సిపిగా కాంతిరాణా తన పరిధిలోని పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు పర్యవేక్షణలో దారుణంగా విఫలమయ్యారు. ఒక మహిళను అరెస్ట్ చేసే ముందు ఫిర్యాదును కనీసం పరిశీలించకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పగానే గుడ్డిగా ముందుకెళ్లారు. జత్వాని కేసులో నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని చర్యలు దుష్ప్రవర్తనకు ఏమాత్రం తీసిపోవు. బాధితురాలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా వినపడకుండా ఏకపక్షంగా వ్యవహరించి క్షోభ పెట్టారు. ఐపీఎస్ల తీరును దుయ్యబడుతూ ప్రభుత్వానికి డీజీపీ సమర్పించిన 16 పేజీల నివేదికలోని అంశాలు అని చెప్పి ఇక వీళ్ళ సమర్థన అనమాట. ఫైన్, మంచిగా అప్రిషియేట్ చేద్దాం. మనం కూడా చప్పట్లు, చిటికెలు, ప్రశంసలు కురిపిద్దాం. మరి ఈ కేసులో ఇంత సీరియస్గా, ఇంత సిన్సియర్గా పనిచేస్తున్న యంత్రాంగం గుడ్లవల్లేరు ఘటనలో 300 మంది విద్యార్థుల ఆడియో వీడియో టేపులు బయటకు వచ్చినాయని చెప్పి ఆ పిల్లలే క్యాంపస్లో కొన్ని గంటల పాటు ఆందోళన చేశారు. సరే, ఆ వీడియోలు బయటకు రాలేదు కాబట్టి లక్కీ అనుకుందాం. ఆ పిల్లల మనోవేదన, మానవ ఆత్మాభిమానం కాపాడబడిందని అనుకుందాం. మరి ఆ దేశం మొత్తం సంచలనం సృష్టించిన ఆ కేసులో ఆ పిల్ల ఒకరుండే కదా, పేరెందుకులే కానీ, లవ్వెక్కి కొవ్వెక్కి ఓయో రూమ్కి వెళ్ళి జస్ట్ ఒక నోటి మాటతో అంతమంది విద్యార్థినుల మానసిక క్షోభకు గురైన మరి ఆ అమ్మాయి సంగతి ఏంది? దానికి న్యాయం చేయొద్దా? అంటే మన రాష్ట్ర ఆడబిడ్డలకేమో ఒక న్యాయం, ముచ్చుమారి ఘటనలో ఈ రోజు వరకు శవం దొరకలే. ఆ కేసులో మనం కేసు పెట్టకపోతే ఇంకా పట్టించుకో. ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ ఆ ఊరికి వెళ్ళింది లేదు, ఆ పేరెంట్స్ను పలకరించింది కూడా లేదు. ఏం చెప్పదలుచుకున్నారు? నెక్స్ట్ ఇంకొక విషయం, జత్వాని సరే, రఘురామరాజు ఫిర్యాదుపై చర్యలేవి. పిఎస్ఆర్, రానా గున్నీలపై సస్పెన్షన్ వేటు. సస్పెండ్ చేస్తూ సర్కారు నిర్ణయం. జత్వాని కేసులో కీలక మలుపు. జత్వాని ఫిర్యాదు సరే, రఘురామరాజు ఫిర్యాదుపై చర్యలేవి. ఐపీఎస్ సునీల్పై గత జూలైలోనే ఎఫ్ఐఆర్. పారిపోయిన విజయపాల్ను పట్టుకోలేని పోలీసులు. ఇంతవరకు సస్పెండ్ చేయని వైనంపై టీడీపీ సోల్జర్స్ అసంతృప్తి. అప్పటి మరో ఏడీసీపీని వదిలేయడంపై విస్మయం. జత్వాని కేసుతో పాటు బోండాపై అక్రమ కేసుకు యత్నం. జగన్పై రాళ్ల కేసుపై బాబును ఇరికించే యత్నం. ఆ అధికారిని వదిలేయడం పైన పోలీసు వర్గాల్లో ఆశ్చర్యం. సో ఇది మన పాలనలో, మన వ్యవహారంలో అవతలి ప్రతిపక్ష నేతను బోసిడికేం తిట్టొచ్చు, రాళ్లతో కొట్టి చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు. అట్లాంటి కేసులలో యంత్రాంగం అంటే ఒక ముఖ్యమంత్రి, మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ప్రజలకు తెలియాల్సిన కొన్ని విషయాలు. ముఖ్యమంత్రి కుర్చీ మీద కుక్కను కూర్చోబెట్టినా ఈ యంత్రాంగం కాపలా కాయాల్సిందే. అది
భారత రాజ్యాంగం కల్పించిన హక్కు, స్వేచ్ఛ, సమానత్వం. ఆ క్రమంలో ముఖ్యమంత్రి మీద ఎవరైనా ఈరోజు చంద్రబాబు, రేపు ఇంకొకరు కుక్క కూడా కూర్చోవచ్చు, కానీ ఆ పదవికి ఉన్న విలువ అది. ముఖ్యమంత్రి మీద రాయేస్తే ఇక చేతులు పిసుకుంటూ కూర్చుంటారా పోలీసులు? బోసిడీకి అని తిడితే అవతల పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కొట్టకుండా ఉంటారా? ఒకసారి ఆలోచించండి. అంటే మనమేమో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేయొచ్చు, జనాన్ని ఉసిగొల్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే పని అవతల చేస్తే మాత్రం వ్యభిచారం కిందకి లెక్క. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే జత్వానికి న్యాయం చేసిరు సరే, మరి రఘురామరాజు కేసు గిట్ట మొత్తం ఈ గత 5 ఏళ్ల పీరియడ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైసీపీ నేతలకు సహకరించిన మొత్తం యంత్రాంగం మొత్తం సహకరించింది కదా. ఏదో ఒక కేసు పెట్టి మొత్తం అందరినీ జీరో చేసేసేయండి. ఒక 100-150 మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు ఉంటారు కదా, అందరినీ తీసి పక్కన పెడితే ఇక మన ఇష్టారాజ్యంగా రాజ్యం వెళ్ళుకోవచ్చు కదా. ఆ ఆప్షన్ ఉంది ఒకటి, అదేమన్నా ట్రై చేయొద్దా? మనం బయటికేమో డెమోక్రసీ అని ధర్మం 4 పాదాల మీద నడవాలని చెప్పి ఇంకా నానా డైలాగులు నరుకుతాం కదా. మరి కార్యనిర్వాహక శాఖ మీద ఎందుకు ఇంత కక్ష? దీని గురించి ఎవడు మాట్లాడకూడదు. సిగ్గులేని జన్మలు. ఇట్లా వేటేసుకుంటూ పోతే ఎంతమంది నన్ను మీరు బొక్కలో వేయాలి, ఎంతమంది నన్ను తీసేయాలి? అసలు సస్పెన్షన్ ఏంది? ఐపీఎస్లకు డిఓపిటీ అని ఒక సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకి అటాచ్ చేయడం మినహా మీకు వేరే ఆప్షన్ లేదు. సస్పెండ్ చేయడానికి నువ్వెవడో. దీని మీద అంటే సివిల్ సర్వెంట్స్కు ఏం నొప్పి తెలుస్తలేదా? ఈరోజు ఈ 3, రేపు మరికొంతమంది. మన హక్కుల కోసం కాపాడాల్సిన బాధ్యత లేదా? అసలు ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద టార్గెట్ ఎందుకు చేసిరంటే, అంటే ఇంటర్నల్గా రాజకీయ వర్గాల్లో బయట కొంతమంది కార్యకర్తల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే, 2015లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబును, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరికిచ్చారు కదా. ఆడియో వీడియో టేపులతో సహా 50 లక్షల సూట్ కేసులను కూడా బాజాప్తా పట్టుకునే క్రమంలో మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన స్కెచ్ అని చెప్పి తాజాగా వినిపిస్తున్న వాదన. సో ఆ కేసులో ఆయన చాలా దూకుడుగా వ్యవహరించడం వల్ల ఆ కక్ష సాధింపు కోసం ఇప్పుడు జత్వానిని అడ్డం పెట్టి ఈయన మీద చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అంటే ఎప్పుడో జరిగిన కేసుకు సంబంధించి ఇప్పుడు రివెంజ్. మరి ఇప్పుడు వీళ్ళ మీదగా వేటు పడింది, సరే బాగానే ఉంది. రేపు ప్రభుత్వం మారుతుంది. మీ టైం ఎంత? మీ టికెట్ టోకెన్ నెంబరు 1800 రోజులు. అది ముగిసిన తర్వాత మీరు శాశ్వతం ఏమన్నా కాదు కదా. నువ్వేమన్నా చైనా శాశ్వత అధ్యక్షుడు జిన్పింగ్ అనుకుంటున్నావా? 5 ఏళ్ళే మనకు టికెట్, తర్వాత ప్రభుత్వం మారిందనుకో, అప్పుడు మళ్ళీ వేరే కేసులు, వేరే కథలు. ఇట్లా ఇది రాష్ట్రమా, రావణ కాష్టమా? సూపర్ 6 ఇప్పటిదాకా అమలు కాలేదని చెప్పి జనం గగ్గోలు పెడతా ఉన్నారు. వినాయక మండపాల దగ్గర నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్న డైలాగు ఇప్పుడు బాగా వైరల్గా అవుతుంది. అట్లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉన్నారంట. మనం చెప్పిన హామీలు అమలు చేసే దిక్కు లేదు, ఆ స్థాయి సమర్థత మనకు లేదు. ఇవన్నీ బయటకు రాకుండా ఈ అడ్డమైన వార్తలతోన జనాన్ని మభ్యపెట్టాలి. ఎన్ని రోజులు? ఇంకేమో కూతలు కూసిరు కదా ఎన్నికల ముందర. పెరిగిన నిత్యావసర ధరలను అమాంతం పాతాళానికి దొక్కుతాం. జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఒక్కొక్క ఇల్లు 2.5 లక్షలు, 2,80,000 ఖర్చు పెట్టింది. ఆయన ఇచ్చిన దాంతో పోలిస్తే కొన్ని 100 రెట్లు ఎక్కువ వసూలు చేసిండ్రు. ఓ చేత్తోన సంక్షేమం ఇస్తూ ఇంకో చేత్తోన అదేంది మద్యం లిక్కర్ పాలసీ పేరుతో డబ్బులు గుంజుకున్నారు అని చెప్పి ఒకలాంటి మాటలు మాట్లాడారు కదా. మరి ఈరోజు మంచినీళ్ళ ధరలు స్కై హై రేంజ్లో ఆకాశాన్ని అంటున్నాయి. వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా? అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, పప్పు కానుంచి ప్రతిదీ పెరుగుతూ వస్తుంది. ఎవడు కంట్రోల్ చేయాలి? గాజులు తోడుకొని కూర్చున్నాము మనం. ఇవన్నీ మాట్లాడితేనేమో కేసులు, బెదిరింపులు, ఫోన్లు, ఇదనమాట మన ప్రభుత్వం. అదే సామెత చెప్తారు కదా, తిరుగుబాటు తీవ్రమైతే, అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని. ఆ రోజు వచ్చినప్పుడు కానీ మీకు అర్థం కాదు. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.